అమ్మా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్నాడు. యెషయా ద్వారా చదివిస్తున్నాము. 19వ వచనం ఏమన్నట్టు ఆయన అంటున్నవాడేమో సజీవులే కదా నిన్ను సూచించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను సూచించుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సూచించాలంటే గచ్చి ఉండాలి. ఏముండాలంటే గచ్చి ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే మనసులో ఏముండాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉండాలంటే మనుషుడు యథార్థంగా బ్రతకాలి. నీతిని అనుసరించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. అటువాడు ఏం చేస్తాడంటే ధైర్యం కలిగి ఉంటాడు. దేవుడు మాత్రం అంటుంది, ఎవరు శుద్ధిస్తారంటే 19వ వచనంలో సజీవులే కదా నిన్ను శుద్ధించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను శుద్ధించుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమే కదా, సజీవంగా ఉన్న మనం, బ్రతుకు ఉన్న మనం ప్రభువును శుద్ధించే వారుగా ఉంటాం. కీర్తన గ్రంథంలో బైబిల్ గ్రంథం అంటుంది 50వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటారంటే, తుదియాగము అర్పించేవాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడంట. చూడండి, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు అమ్మా వాడి మార్గమును వాడు సిద్ధపరుచుకునేను. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, శుద్ధించడం ద్వారా కలిగి మేలు లాభం ఏంటంటే, శుద్ధించడం ద్వారా మనకు వచ్చే మరి ఆశీర్వాదం ఏంటంటే, ఎక్కడంట ఏమి ఏర్పడుతుందంట, మనం చేయాల పనులకు, ప్రయాణాలకు, మన కుటుంబ బిడ్డలోనైతే మనం చేయాలి మనన్నిటికి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం అనేదంట ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. స్తోత్రం చెప్పండి. నిజమే, బ్రతుకు ఉన్న మనం, సజీవులమై ఉన్న మనము మన ప్రభువుని ఎలా ఉండాలి, సిద్ధించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించే వారుగా మనము ఉండాలి. నిజమే, చాలా మందికి మరి శుద్ధించే వారుగా మనము భక్తులుగా ఉండాలి. ఈనాడు మరి బ్రతుకు ఉండగానే, సజీవులమై ఉండగానే ప్రభువును మనం శుద్ధించాలి. కీర్తనకారుడు మనం చూడొచ్చు 145లో కావాలన్నాడు, మన్ను నిన్ను శుద్ధించిన. నిజమే కదా, మన్ను మరి ఎలా శుద్ధించగలుగును? మానవుడు మన్నే కదా అని లేఖనాల్లో రాయబడాలి. మానవుడు మన్నే కదా. మన్ను ఎప్పుడు అవుతాడంటే చనిపోయిన తర్వాత. మరి ప్రసంగి గ్రంథంలో చదివించినప్పుడు శరీరం వెనకడికి మన్నే కనుక మనకు అప్పగించబడుతుంది. ఆత్మ దేవుడు దయచేసి ఉన్న కనుక దేవుని అందుకే ఆత్మ తిరిగి వెళ్ళను అని వాక్యం చెప్తుంది. దేవునికి కనుక నిజమే, మనం బ్రతుకుండగానే ఏదైనా